క్రేజీ ఉండింది అసలు. మేము సూర్య ఫ్యాన్స్ ఫుల్గా. ఇవాళ వ్యాలంటైన్స్ డే అవడం వల్ల సూర్య ఇస్ మై వచ్చారా? సింగిల్గా వచ్చారా? గ్రూప్తో వచ్చాం. ఫుల్ వైబ్ అయితే ఫుల్ చాలా సింగిల్స్కి ఇలాంటి రీ రిలీజ్ అయితే వ్యాలంటైన్స్ సింగిల్సే. సో ఈరోజు మొత్తం రీ రిలీజ్, అన్ని రీ రిలీజ్ మూవీకి వెళ్తున్నాము. ఫుల్ వైబ్, ఫుల్ ఎంజాయ్. ఇంకా ఈరోజు ఇప్పుడు మరి ఓఏ ఉంది, DDLJ కూడా రిలీజ్ అయిందని తెలుస్తుంది, టైటానిక్ కూడా రిలీజ్ అయింది. ఎలా అనిపిస్తుంది? ఇలాగ ఫస్ట్ టైం అనుకుంటా February 14th ఈ సంవత్సరం అన్నిటికీ రిలీజ్కి వెళ్తున్నాం. అన్నీ కవర్ చేసేస్తున్నాను నేనైతే ఈరోజు 2 days. ఏం చదువుతున్నారు మీరు? మేము జాబ్ చేసుకుంటున్నట్టు ఉన్నామా, జాబ్ చేస్తున్నాం. సో ఏంటి పర్టికులర్గా ఈ సినిమాలో ఏమేమి సాంగ్స్ ఇష్టం, ఎందుకు వచ్చారు ఈ సినిమాకి? ఫుల్ ఆల్బమ్ ఇష్టం మాకు, ఫుల్ క్రేజ్ మొత్తం. వెళ్ళి సాంగ్స్ లాస్ట్ నిద్రే కలే అనేది మై ఫేవరెట్ సాంగ్. లోపల మొత్తం ఫుల్ డాన్సింగ్ వైబ్. ఫుల్ మేము చాలా ఎంజాయ్ చేసాం. చంచల సాంగ్ అయితే ఇర్రగ్గా చేసాం మేమైతే. చాలా క్రేజీ ఉండింది. మీరందరూ కూడా డాన్స్ చేశారా? పక్కా డాన్స్. మా సూర్య డై హార్ట్ ఫ్యాన్స్ అని చెప్పము, బట్ సూర్య మేము రీ రిలీజే 2-3 times వెళ్ళాము. సూర్య సినిమా ఎన్నిసార్లు రిలీజ్ అయినా వెళ్తారా? పక్కా ఫుల్ మా గ్యాంగ్ అందరినీ తీసుకుని వెళ్తాం. మరి సూర్య ఇంకేమి సినిమాల్లో రీ రిలీజ్ అయితే చూద్దాం అనుకుంటున్నారు థియేటర్స్? జై భీమ్, ఆకాశమేని, హద్దురా, ఇంకా అన్ని మొత్తం ఏ సినిమా 6 సినిమా పాత చాలు అన్ని వేసినా వెళ్తాం మేము. సో వ్యాలంటైన్స్ డే సందర్భంగా ఏం చెప్పాలనుకుంటున్నారు యూత్కి? రీ రిలీజ్ మేమేం చెప్తాం, సింగిల్గా ఉండాలని చెప్తారు. సింగిల్గా ఉన్న వాళ్ళు మూవీలకి వెళ్ళి ఎంటర్టైన్ అవ్వండి అని చెప్తాం. మరి పేరుగా ఉన్న వాళ్ళు, రిలేషన్షిప్లో ఉన్న పేరుగా ఉన్న వాళ్ళు కూడా వచ్చి కలిసి చూడొచ్చు. వాళ్ళైతే వచ్చి అవైతే మాకు తెలీదు, అది వాళ్ళ ఎక్స్పీరియన్స్. సింగిల్స్ అయితే నేను ఇదైతే సజెస్ట్ చేస్తాను, పక్కా అన్ని రీ రిలీజ్ మూవీకి వెళ్ళండి అని చెప్తాను నేనైతే. ఓకే. సో ప్రెసెంట్ అయితే సూర్య సన్ ఆఫ్ కృష్ణకి వెళ్ళారు, ఇంకా ఇప్పుడు నెక్స్ట్ చాలా మూవీస్ ఉన్నాయి కదా, ఓయి ఉంది, బేబీ ఉంది, ఇంకా చాలా ఉన్నాయి. వాళ్ళ రెండింటిలో కూడా వెళ్తారు. ఓయి, సీతారామం, DDLJ, టైటానిక్ కూడా. థ్యాంక్ యూ. వైబ్ చాలా నాస్టాల్జిక్గా ఉంది. ఎవ్రీ హై పాయింట్కి పీపుల్ వేర్ సో హ్యాపీ అండ్ లైక్ ఎంజాయ్ చేస్తూ ఉండే. సూర్య ఫ్యాన్? నేను సూర్య ఫ్యాన్ అండ్ ఈ మూవీ ఎస్పెషలీ నాకు చాలా ఇష్టం. అండ్ Feb 14th అని చెప్పి నాకు తెలియకుండా మా హస్బెండ్ బుక్ చేశారనమాట సర్ప్రైజ్గా. సో ఐ రియలీ ఎంజాయ్డ్ అండ్ మూవీ ఈజ్ ఆల్సో అ కంప్లీట్ మూవీ. ఇట్స్ లైక్ హోల్సమ్ ప్యాకేజ్ లాగా. Like every life lo every point how to overcome things and like how to win things, everything untadi. So yeah, లోపల సాంగ్స్ అన్నిటికి బాగా వైబ్ అనిపించిందా? ఒక కాన్సెప్ట్ లా అనిపించిందా? అంటే అసలు బేసికలీ పాట రాకముందే పీపుల్ వేర్ లైక్ ఎక్స్పెక్టింగ్ ద సాంగ్. తెలుసు కదా ఇంక ఎవ్రీ హై పాయింట్ వచ్చే ముందే హై ఇచ్చేస్తున్నారు. సాంగ్ వచ్చే ముందే ఇంకా ఎవ్రీబడి, ఎస్పెషలీ లాస్ట్ బ్రేకప్ సాంగ్ ఉంటుంది కదా, దానికైతే ఇంకా అసలు ఎక్స్పెక్టెడ్ ఎవరు కూర్చోలేదన్నమాట. ఫేవరెట్ సాంగ్స్ ఏంటిది? బేసికలీ అన్ని సాంగ్స్ చాలా ఇష్టము. మెయిన్గా మొన్న కనిపించావు అండ్ లైక్ మొన్న కనిపించావు అండ్ ఆల్సో నర్మదా, ఆ సాంగ్ కూడా చాలా ఇష్టం నాకు. వ్యాలంటైన్స్ డే సందర్భంగా ఏం చెప్తారు? మీ హస్బెండ్కి సర్ప్రైజ్ ఇచ్చారు? యా సర్ప్రైజ్ ఇచ్చారు. అండ్ వ్యాలంటైన్స్ డే అంటే లైఫ్ ఇస్ అ ప్యాకేజ్, ఎంజాయ్ ఎవ్రీథింగ్ అండ్ ఎస్పెషలీ మేక్ యువర్ లవర్ ఫీల్ స్పెషల్ అండ్ స్టే లాయల్ టు దెమ్ అండ్ బీ హ్యాపీ. ఇంకా సూర్య సినిమాలో ఏ సినిమాలో రీ రిలీజ్ చూస్తున్నారు, చూడడానికి ఇష్టపడుతున్నది? నేను ఫస్ట్ రిలీజ్ ఇదే అనమాట చూడ్డము. ఎస్పెషలీ తను బుక్ చేశాడని లైక్ ఐ వాజ్ సో హ్యాపీ దట్ హీ హాస్ బుక్డ్. ఇంకే రిలీజ్ చూడలేదు, బట్ ఇన్స్టాలో చూస్తూనే ఉంటాం కదా, అందరూ ప్రతిదానికి పెడుతూ ఉంటారు. థ్యాంక్ యూ. చాలా బాగుంది. అంటే ఈ సినిమాలో ఏం ఇష్టం మీకు సూర్య సన్? అన్ని ఇష్టం, పాటలు ఇష్టం, లవ్ స్టోరీ ఇష్టం, ఫాదర్ అండ్ సన్ లవ్ స్టోరీ కూడా ఇష్టం. ఎక్కువ ఏ సాంగ్ అంటే ఇష్టం ఈ సినిమా? అన్ని సాంగ్స్ ఇష్టం, ఒక్కటి చెప్పలేము. అన్ని సాంగ్స్ ఇష్టం. లోపల మంచి వైబ్ ఉంది, ఫుల్ డాన్స్ వేసారు అందరూ, చాలా బాగుంది. మీరు సింగిల్గా వచ్చారా లేకపోతే ఫ్రెండ్స్తో వచ్చి? ఈ సినిమాలో ఓవరాల్గా సూర్య క్యారెక్టర్ బాగా ఇష్టం? చాలా ఇష్టం. వ్యాలంటైన్స్ డే సందర్భంగా ఏం చెప్తారు యూత్? నేనేం చెప్పను. సింగిల్